తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష హోమాలు, బలిహరణ నిర్వహించారు. స్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చి అనంతరం పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. భక్తులు రామస్మరణ చేస్తూ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ ను గురువారం ప్రారంభించినట్లు నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. శారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకార్స్, సూట్స్, హైఫై ఫ్యాషన్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. దేశ నలుమూల నుంచి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్స్ దే రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ ఈ ఎగ్జిబిషన్ లో లభ్యమవుతాయని తెలిపారు. ఏప్రిల్ 10, 11 తేదీల్లో ఎగ్జిబిషన్ ఉంటుందని, ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంతం మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజకీయంగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ చూస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్ ను రెచ్చగొట్టేలా జగన్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. రాప్తాడు పర్యటనలో పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సత్యసాయి జిల్లాలో పర్యటనలో భాగంగా పోలీసు మీద చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా అత్యంత దారుణమైనటువంటివి. ఆ రకమైనటువంటి భాషని ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడము అనంటే ఆయన సంస్కారం ఏంటి అనేటువంటిది అర్థమవుతా ఉంది. ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో మళ్ళీ కులాల మధ్య, వర్గాల మధ్య, లేకపోతే ఫ్యాక్షన్ని చిచ్చు రేపే రకంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తూ ఉందన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక గ్రామంలో జరిగినటువంటి సంఘటనని ఇదేదో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ విస్తృతంగా ఒక అపోహలు, భయభ్రాంతుల్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది బాధాకరం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కక్ష సాధింపులు లేకుండా ప్రశాంతంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ఇస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చట్ట ప్రకారంగానే యాక్షన్లు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎవరి మీదన్నా కేసులు పెడితే
కేసులు విచారించి తప్ప కాదా అని చెప్పడానికి కోర్టులున్నాయి. తప్పు చేసిన వాళ్ళు జైలుకు పోతున్నారు, తప్పు చేయని వాళ్ళకి బెయిల్ వస్తున్నాయి. అంతేగాని ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా పోలీసుల్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. జగన్ గారి పర్యటనలు రాజకీయంగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం కులాల మధ్య, ప్రాంతాల మధ్య, లేకపోతే ఫ్యాక్షన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది సరైనది కాదు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో కేంద్ర ప్రయోజిత పథకాల అమలు, పురోగతి అంశాలపై 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమన్వయకర్తగా వ్యవహరించగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమీక్ష కార్యక్రమం ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో లంకా దినకర్ మాట్లాడుతూ ఉపాధి హామీ, జలజీవన్ మిషన్ పథకాల అమలు గురించి సంబంధిత అధికారులతో చర్చించామన్నారు. వికసిత భారత్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే ప్రణాళికల గురించి చర్చించామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు, వివిధ ప్రాజెక్టులు ఏ విధంగా పురోగతి పదంలో నిర్వహిస్తున్నారన్నటువంటి అంశం మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. సమీక్షా కార్యక్రమంలో సమన్వయకర్తగా జిల్లా కలెక్టర్ నాగరాణి గారు వ్యవహరించారు. అధికారులు కూడా జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా హాజరయ్యారు. ఈ యొక్క సమీక్షా కార్యక్రమంలో ముందుగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు పిఏసీ చైర్మన్ పులపర్తి ఆంజనేయులు గారు కూడా హాజరు కావటం జరిగింది. చాలా చక్కగా ఏ అంశాలైతే మేము సమీక్ష చేద్దామనుకున్నామో ఆ అంశాలన్నిటి మీద సరైనటువంటి వివరణ, సమాచారాన్ని అధికారుల దగ్గర నుంచి మేము రాబట్టగలిగాము. అలాగే కొన్ని సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్ 2047 నాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్ర సాధన దిశగా కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు, మ్యాచింగ్ గ్రాంట్స్ సక్రమంగా పెట్టడము, ఏ విధంగా కార్యాచరణలో ముందుకు వెళ్ళాలి అనేటటువంటి అంశంలో ఈ యొక్క సమీక్షలో చాలా లోతుగా ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమీక్షలో ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి అమలు తీరు, ముఖ్యంగా మెటీరియల్ కంపోనెంట్కి సంబంధించి చాలా చక్కగా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి 100% ఎంటైటిల్మెంట్ని ఇక్కడ ఖర్చు చేయటం జరిగింది ఈ యొక్క జిల్లాలో. అదేవిధంగా గ్రామాల్లో ప్రతి ఒక్క కుటుంబానికి సురక్షిత త్రాగునీరు కుళాయి ద్వారా ఇవ్వాలనేటటువంటి జలజీవన్ మిషన్కి సంబంధించినటువంటి అంశంలో సమాచారం ఇంకొంచెం లోతుగా ఇవ్వమని అధికారులని ఆదేశించడం జరిగింది. అప్డేట్ చేసుకొని వారు సమాచారాన్ని ఇవ్వమని అడగటం జరిగింది. అలాగే అమృత్కి సంబంధించి ఈ యొక్క జిల్లాలో చాలా సక్సెస్ఫుల్గా కార్యక్రమాలు, ముఖ్యంగా భీమవరానికి సంబంధించి తాడేపల్లిగూడానికి సంబంధించినటువంటి అమృత్ స్కీమ్కి సంబంధించి పూర్తి స్థాయి ఇచ్చినటువంటి నిధుల్ని దాదాపు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి తాడేపల్లిగూడెము ఆ పనులు ఆగినటువంటి వాటిని పునరుద్ధరించడం ఎట్లా అనేటటువంటి అంశం కూడా చర్చించడం జరిగింది. పిఎం ఆవాస యోజనకి సంబంధించి ఏదైతే పూర్తయినటువంటి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పన లేమి వల్ల అవి ఆక్యుపై కావటంలో ఇబ్బంది అవుతుంటే ఆ యొక్క మౌలిక సదుపాయాల కల్పన ఏ విధంగా జరగాలి, ఎప్పుడు జరగాలి, ఏం చేయాలనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఎన్టీఆర్ హౌసింగ్ 2019కి ముందు ఉన్నటువంటి హౌసింగ్ని ఏ విధంగా పూర్తి చేయాలి, టిడ్కో హౌసెస్కి సంబంధించినటువంటి అంశాల్లో 90%కి పైగా మౌలిక సదుపాయాలు ఇప్పటికే పూర్తయిన, మిగతా 10% ఎంత త్వరగా పూర్తి చేయాలనేటటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క రివ్యూలో చర్చించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎక్సైజ్ వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్న మంత్రి కొల్లు రవీంద్ర. నూతన ఎక్సైజ్ పాలసీకి తాము శ్రీకారం చుట్టామని వెల్లడి. అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అక్రమంగా అరెస్ట్ చేశారన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతుందని మండిపాటు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. హోంమంత్రిగా అనిత విఫలమయ్యారని ఫైర్. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వైభవంగా శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. హంసవాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన స్వామివారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం రీసెంట్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.